హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి మోటో నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. త్వరలో వీళ్ళు మోటో ఎడ్జ్ 70 ఫీస్ అని లాంచ్ చేస్తున్నట్టు రూమర్స్ అయితే బయటపడాయి. అండ్ మనకి ఇది సంబంధించిన డిజైన్, బిల్డ్ క్వాలిటీ, అలాగే అఫీషియల్ స్పెక్స్ కూడా బయటపడాయి అనమాట. ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. నేను నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టండి. నాకు వచ్చిన డౌట్ వచ్చింది అనమాట. ఇప్పుడు అన్ని బ్రాండ్స్ తో కంపేర్ చేసుకుంటే మోటో మొబైల్స్ లాంచ్ చేసడంలో చాలా ఫాస్ట్ ఉందన్నమాట. మోటో ఎడ్జ్ 60 ఫీజన్ కి అండ్ మోటో ఎడ్జ్ 70 ఫీజన్ కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, లేకపోతే ఆ మొబైల్ నుంచి ఈ మొబైల్ కి ఏమైనా అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా అనేది మీకు చెప్తాను అనమాట. అండ్ ఫైనల్ గా ఈ మొబైల్ వర్తా కాదా అనేది మీకు చెప్పేస్తాను. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ వద్దాం. మనకి ఫ్రంట్ అయితే కర్వ్ డిస్ప్లే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి కార్నింగ్ గ్రిల్ 7 ప్రొటెక్షన్ ఇచ్చేస్తారు. చాలా బెస్ట్ ప్రొటెక్షన్ అనమాట. చాలా అడ్వాన్స్ అయితే ఇచ్చేస్తారు ప్రొటెక్షన్ పరంగా. బ్యాక్ అయితే లెదర్ ఫినిష్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ మనకి మోటో సిరీస్ అన్ని కూడా లెదర్ ఫినిష్ వస్తాయి. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. మనకి డబ్ల్యూ సిరీస్ స్పీకర్స్ రాబోతుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. మనకి ఆప్టికల్ IP68 అండ్ 69 వాటింగ్ సపోర్ట్ ఉంది. ఫుల్లీ వాటర్ ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. అప్ టు 30 మినిట్స్ వరకు వాటిలో సపోర్ట్ చేయగలదు. సంబంధించిన థిక్ విషయానికి ఇది మనకి అప్రాక్సిమేట్ గా 8 mm థిక్నెస్ ఉండొచ్చు అనుకుంటున్నా. వెయిట్ అయితే 193 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటుంది అని చెప్తున్నారు. చాలా లో వెయిట్ అనమాట. డిజైన్ విషయానికి వద్దాం. మనకి డిజైన్ ఎప్పటిలాగే మోటెడ్ 60 విజన్ ఉన్న డిజైన్ ఇక్కడ చూడొచ్చు. అంటే డిజైన్ లో చేంజ్ లేదు. కాకపోతే మనకి లెదర్ యూజ్ చేస్తారు కాబట్టి బ్యాక్ కొంచెం బాగుంటది అనమాట. డిస్ప్లే విషయానికి ఇది మనకి 6.7 ఇంచెస్ కర్వ్డ్ కో ఎల్ఈడి డిస్ప్లే రాబోతుంది. ఇది మనకి చాలా బెస్ట్ డిస్ప్లే అనమాట. విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటది. ఇక్కడ 140 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ పెట్టారని చెప్పొచ్చు. బట్ సపోర్ట్ చేసేది వచ్చి 120 హెర్ట్జ్ అనమాట. బట్ 140 హెర్ట్జ్ వస్తుంది రాదని కన్ఫర్మ్ గా తెలియదు. బట్ చూడాలన్నమాట మొబైల్ లాంచ్ అయితే. ఇందులో మనకి HDR10+ సపోర్ట్ ఉంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. ఇంకా చూసుకుంటే అప్ టు ఇందులో మనకి 2000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారని చెప్పొచ్చు. చాలా బాగుంది అనమాట. బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మేజర్ గా ఇండోర్ లో, అవుట్డోర్ గానీ మనకి బ్రైట్నెస్ అనేది చాలా బాగుంటది అనమాట. ఇందులో మనకి వైడ్ వన్ సపోర్ట్ ఉంది. ఓటీటీ కంటెంట్ తో కూడా ఫ్లెచ్ లో వాచ్ చేయొచ్చు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. 1.5K రెజల్యూషన్ అని చెప్పొచ్చు అనమాట. మేజర్ మనకి మోటోలో డిస్ప్లే చాలా బాగుంటది. ప్రాసెస్ విషయానికి వద్దాం. మనకి ఇక్కడ రూమర్స్ ప్రకారం MediaTek Dimensity 7400 ప్రాసెస్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఇది మనకి 4 9 బిల్డప్ ప్రాసెసర్. మనకి LPDDR5X ఉండొచ్చు, లేకపోతే 4X ఉండొచ్చు. అలాగే UFS 4 పైన అయితే రాబోతుందని చెప్పొచ్చు అనమాట. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 రాబోతుందని చెప్తున్నారు. అంటే మనకి ఇప్పుడు వచ్చిన మొబైల్స్ అన్ని కూడా Android 15 వస్తున్నాయి. బట్ మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అని చెప్తున్నారు. హెలో UI తో రాబోతుంది. Android 16 అంటున్నారు కాబట్టి నాకు తెలిసి సెక్యూరిటీ అప్డేట్స్ కానీ అలాగే OS అప్డేట్స్ కానీ ఇంప్రూవ్ చేస్తుంటారు అనుకుంటున్నా. కన్ఫర్మ్ తెలియదు, లేకపోతే చెప్పేవాడిని. మనకి కెమెరా విషయానికి వద్దాం. మోటో ఎడ్జ్ 60 ఫీచర్లు ఉన్న కెమెరాస్ ఇక్కడ కూడా చూడొచ్చు. మనకి డ్యూయల్ క్యామ్ సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది అనమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా అనేది 50 MP ఇచ్చారు. ఇది మనకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే PDF కూడా సపోర్ట్ అనమాట. పేజ్ డిటెక్షన్, ఆటో ఫోకస్. అంటే మనకి ఫోటోస్ కూడా చాలా మంచిగా తీసుకోవచ్చు. చాలా అక్యురేట్ గా ఫోటోస్ వస్తాయి అనమాట. ఎందుకంటే వాయిస్ ఉంది కాబట్టి మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తది. అలాగే రేర్ క్యామ్ యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ బాగుంటదన్నమాట. సెకండరీ కెమెరా విషయానికి చూసుకుంటే ఇక్కడ కూడా 50 MP పెట్టారు. ఇది మనకి అల్ట్రా వైడ్ కెమెరా అని చెప్పొచ్చు అనమాట. ఈ కెమెరా నుంచి కూడా మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి చూసుకుంటే మనకి ఇక్కడ 32 MP పెట్టారన్నమాట. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ వీడియో రికార్డింగ్ క్వాలిటీ సేమ్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో కూడా మనకి కెమెరా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఎరేజర్, ఫోటో ఎన్హాన్స్మెంట్, అలాగే రేటింగ్ అసిస్టెంట్ మోడ్, ఇలా చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సో మనకి మోటోలో ఫీచర్స్ చాలా ఉంటాయని చెప్పొచ్చు అనమాట. అన్ని మొబైల్స్ కంపేర్ చేసుకుంటే. సో ఇంకా మనకి బ్యాటరీ విషయానికి వద్దాం. ఈసారి మనకి ఇక్కడ బ్యాటరీలో చాలా వరకు ఇంప్రూవ్ చేస్తారు. ఇది మనకి 6000 mAh బ్యాటరీ రాబోతుంది. మనకి సిలికాన్ బ్యాటరీ అంటున్నారు. బట్ చూడాలన్నమాట. 6000 అన్నా కూడా ఈజీగా అదే 3 to 4 డేస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. చాలా పెద్ద బ్యాటరీ కదా. 80 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. అంటే మన మొబైల్ లో పవర్ బ్యాంక్ మధ్య యూజ్ చేసుకోవచ్చు. ఏ మొబైల్ కి చార్జ్ చేయొచ్చు అనమాట. టైప్ సి వై ద్వారా. ఇది కూడా బెస్ట్ ఫీచర్. బట్ మనకి ఇక్కడ బైపాస్ ఛార్జ్ సపోర్ట్ ఇచ్చింటే ఇంకా చాలా బాగుండేది. బట్ ఇవ్వలేదన్నమాట. ఓకే, ఇంకా మనకి కనెక్ట్ విషయానికి వద్దాం. ఇది మనకి 5 సపోర్ట్ చేస్తుంది. వైఫై 6 తో రాబోతుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 తో రాబోతుంది. సో మనకి ఇక్కడ USB-C 2.0 తో రాబోతుంది అనమాట. వచ్చిన మొబైల్స్ అన్ని కూడా USB 2.0 తో రాబోతున్నాయి. సో ఇంకా మనకి కనెక్టివిటీ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఫైనల్ గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ కవర్ చేసాము. ఇప్పుడు చెప్తాను ఈ మొబైల్ వర్తా కాదా అండ్ మోటో ఎడ్జ్ 60 విజన్ కి 70 విజన్ కి చేంజెస్ ఉన్నాయనేది. మోటో ఎడ్జ్ 60 విజన్ కంపేర్ చేసుకుంటే ఈ మొబైల్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి ఆ మొబైల్ లో ఫీచర్స్ కంపేర్ చేసుకుంటే ఈ మొబైల్ ఫీచర్స్ చాలా ఇంప్రూవ్ చేస్తారని చెప్పొచ్చు. మేజర్ డిస్ప్లే అనమాట. అంటే మనకి డిస్ప్లే రెజల్యూషన్ కావచ్చు, అలాగే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చెప్పొచ్చు. ఇవన్నీ కూడా చాలా చేంజెస్ తీసుకున్నారు. సో అలాగే బ్యాటరీ విషయంలో కూడా మనకి మోటో ఎడ్జ్ 60 విజన్ కంపేర్ చేసుకుంటే ఈ 70 విజన్ లో బ్యాటరీ కూడా ఇంప్రూవ్ చేస్తారనమాట. చాలా బాగున్నాయి ఫీచర్స్ కూడా. ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. సో నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టండి. మీరు చేసే సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అనమాట.